శరణ్యని కాపాడడం కోసం అని చెప్పి ఆనంద లహరి మీద నింద వేసి లహరి చెంప పగలు కొట్టడంతో ఇకప్పుడు ఆనంద లహరి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మాటలు వినేసిన శరణ్య ఎంతగానో బాధపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ ఆనందను హక్ చేసుకుంటుంది. అత్తయ్యగారు, నన్ను కాపాడడం కోసం మీరు లహరిని కొట్టి ఆ నింద లహరి మీద వేశారా అత్తయ్యగారు అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, అమ్మ శరణ్య, గత కొద్ది కాలంగా ఈ ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ నీకు కూడా తెలుసు కదమ్మా. చెయ్యని తప్పుకి లీలావతి అక్క నిన్ను అపార్థం చేసుకొని ఎన్నో మాటలు అంటుంది. ఇలా పదే పదే నీ మీద ఎవరు కావాలని నిందలు పడేలాగా చేస్తున్నారో అదంతా కూడా నాకు తెలుసు. ఈరోజు ఆ పెళ్లి శుభలేఖలు తగలబడిపోయేలాగా చేసింది ఎవరో కూడా నాకు తెలుసు. కానీ నిజాన్ని నిరూపించడానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు. అందుకే అక్కున్న పరిస్థితుల్లో నువ్వు ఆ తప్పు చేయలేదని నేను చెప్పినా కూడా వినిపించుకునేటట్టు లేదు. అందుకే ఏం చేయాలో తెలియక లహరి మీద నింద వేశాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య లహరి వైపు చూస్తూ, ఐఎమ్ రియలీ సారీ లహరి, నా వల్ల ఈరోజు నువ్వు నింద మోయాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, పర్వాలేదు వదిన, నువ్వు నాకు చేసిన సాయంతో పోలిస్తే ఇదంత పెద్ద సాయం ఏమీ కాదు. నీలాంటి మంచి వాళ్ళ కోసం ఏ నిందను భరించడానికైనా నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య, అత్తయ్యగారు, మంచి వాళ్ళ కడుపున మంచి వాళ్ళే పుడతారని అంటారు. అందుకు నిదర్శనం లహరిని. మీ కడుపున పుట్టబట్టే మీ అంత మంచితనం లహరికి కూడా వచ్చింది. నిజంగా ఇలాంటి ఆడపడుచు మీలాంటి అత్తగారు దొరకడం ఏ జన్మలోనో నేను చేసుకున్న నా పుణ్యం అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆనంద శరణ్యతో, అమ్మ శరణ్య, ఇకపై ఈ ఇంట్లో ఎటువంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు దర్శన్కి ఎలా దగ్గరవ్వాలో ఆ విషయం గురించి ఆలోచించమ్మా. నువ్విక ఈ విషయాల గురించి ఏమీ పట్టించుకోవద్దు. లీలావతి అక్క సంగతి కూడా నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అలాగే అత్తయ్యగారు అని చెప్పి శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత లహరి ఆనందతో, అమ్మ, అసలు ఆ పెళ్లి శుభలేఖలు తగలబెట్టింది ఎవరమ్మా అని అంటూ ఉంటే, అనన్య అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఏంటి, అనన్య వదిన తగలబెట్టిందా అంటే వదినకున్న పిచ్చితనంతో ఇలా చేసిందా అని అంటూ ఉంటే, లేదు లహరి, అసలు అనన్యకు పిచ్చే లేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ కావాలని శరణ్య మీద నిందలు వేయడానికి ప్రయత్నిస్తుంది. మొన్న కూడా శరణ్య తినే కేక్లో విషం పెట్టి తనని చంపాలని చూసింది. చివరకు శరణ్య మీదే నింద పడేలాగా చేసింది అని ఆనంద అంటూ ఉంటే, మరి ఇదంతా తెలిసి కూడా ఎందుకమ్మా నువ్వు మౌనంగా ఉంటున్నావో? అనన్య వదిన చేసే తప్పుల వల్ల పాపం శరణ్య వదిన బలైపోతుంది. పెద్దమ్మకు ఇంట్లో అందరికీ నువ్వు ఈ నిజం చెప్పేయొచ్చు కదా, అప్పుడు వాళ్ళే అనన్య వదిని బయట గెంటేస్తారు కదా అని అంటూ ఉంటే, నేను నిజం చెప్పినా కూడా ఎవరో నమ్మే పరిస్థితుల్లో లేరు లహరి. అంతలా ఆ అనన్య అందరినీ కూడా నమ్మించేస్తుంది. లీలావతి అక్క కూడా అనన్య నిజంగా పిచ్చిదనుకొని తన మీద జాలి చూపిస్తుంది. తను ఏం చేసినా కూడా లీలావతి అక్క తనకి సపోర్ట్ చేస్తూ వెనకేసుకు వస్తుంది. అందుకే ఇదంతా చూస్తూ అనన్య కావాలని రెచ్చిపోతుంది. సరైన సాక్ష్యాధారాలు దొరికినప్పుడు ఆ అనన్యకు బుద్ధి చెప్పాలని నేను కూడా వెయిట్ చేస్తున్నానని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. కానీ ఇదంతా జరగడం వల్ల పాపం శరణ్య వదిన సఫర్ అవుతుందమ్మా. ఆ అనన్యకు తగిన బుద్ధి చెప్పాలి, అది కూడా నువ్వే చెప్పాలి అని లహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, రేపే ఆ అనన్య ఆగడాలకు నేను చెక్ పెట్టబోతున్నాను అని చెప్పి ఆనంద లహరికి చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆనంద లీలావతితో, అక్క, నేను జ్యువెలరీ షాప్లో కొన్ని నగలు మన లహరి కోసం ఆర్డర్ ఇచ్చాను. అలాగే నీ కోసం, శరణ్య కోసం, అనన్య కోసం కూడా కొన్ని నగలు ఆర్డర్ ఇచ్చాను. ఒకసారి నువ్వు షాప్కి వెళ్ళి ఆ నగలన్నీ చూసి రాక, ఒకవేళ అందులో నీకేమైనా డిజైన్స్ నచ్చకపోతే మనం మార్చేద్దాం అని రోహిత్ వైపు చూస్తూ, రోహిత్, ఈరోజు నువ్వే అక్కను జ్యువెలరీ షాప్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి అనన్య గొడవ చేస్తూ ఉంటుంది. దాంతో ఆనంద, అమ్మ అనన్య, నువ్వు అక్కడికి వెళ్తే అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు. ఇంట్లో మేమందరం ఉన్నాం కదా,
నువ్వు ఇక్కడే ఉండులే అని చెప్పి లీలావతిని రోహిత్ని ప్లాన్ ప్రకారం ఆనంద బయటకు పంపించేస్తుంది. ఆ తర్వాత ఆనంద మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి పేషెంట్ ఇక్కడే ఉంది, మీరు త్వరగా వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మెంటల్ హాస్పిటల్ నుండి కొంతమంది స్టాఫ్ ఆనంద ఇంటికి వస్తారు. శరణ్య వాళ్ళని చూడగానే ఎవరత్తయ్య గారు వీళ్ళు, చూస్తుంటే హాస్పిటల్ నుండి వచ్చినట్టున్నారు, ఎవరి కోసం వచ్చారు అని అంటూ ఉంటే అనన్య కోసం శరణ్య అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. లీలావతి అక్క అనన్యకు ఎటువంటి ట్రీట్మెంట్ చేయనివ్వడం లేదని నీ మీద కోపంగా ఉంది కదా, అందుకే త్వరగా అనన్యకు పిచ్చి తగ్గే మార్గం గురించి నేను బాగా ఆలోచించాను. ఈ హాస్పిటల్ చాలా ఫేమస్ అట, ఇప్పటి వరకు ఎంతమంది పిచ్చి వాళ్ళకు వీళ్ళు నయం చేశారట అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. నిజమా అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటే అవునమ్మా, వీళ్ళ దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ స్పెషల్ ట్రీట్మెంట్తో ఖచ్చితంగా అనన్య త్వరలోనే మామూలు మనిషి అవుతుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అంటే అత్తయ్య గారు ఇప్పుడు మీరు అక్కని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయబోతున్నారా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అవునమ్మా, అది ఇలాంటి మెంటల్ హాస్పిటల్ కాదు, అక్కడ చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, కావాలంటే చూడు 2 రోజుల్లో అనన్య మామూలు మనిషిగా తిరిగి వస్తుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అయితే అక్కకు ట్రీట్మెంట్ చేయిద్దాం అత్తయ్య గారు అని చెప్పి శరణ్య రండి మా అక్కని తీసుకువెళ్ళండి అని చెప్పి వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటే నేను వీళ్ళతో వెళ్ళను, ఎవరైనా దగ్గరికి వచ్చారంటే చంపేస్తాను అని చెప్పి అనన్య వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళు అనన్య మీద వల విసిరి అందరు పిచ్చి వాళ్ళను ఎలా అయితే తీసుకువెళ్తారో అలా అనన్యను నెట్లో వేసి లాక్కుపోతూ ఉంటారు. ఇక దాంతో ఆనంద అనన్య వైపు చూసి నవ్వుతూ వస్తే అనన్య నిన్ను కుక్కని తీసుకువెళ్ళినట్టు తీసుకువెళ్తున్నారు, ఇప్పుడు చూడు నీకు పిచ్చి ఎలా తగ్గిస్తారో అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక వచ్చిన వాళ్ళు అనన్యను బలవంతంగా నెట్లో వేసి లాక్కుపోయి హాస్పిటల్లో చైర్లో కూర్చోబెడతారు, కాళ్ళు చేతులు కట్టిపడేస్తారు, తన తలకు వైర్లు కనెక్షన్ ఇచ్చి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇక వాళ్ళు షాక్ ఇస్తూ ఉంటే అనన్య గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న కాంచన వదిన గారు ఏంటిది వదిన గారు, అమ్మాయికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారేంటి అని అంటూ ఉంటే నీకు తెలియదా కాంచన, పిచ్చి పట్టిన వాళ్ళకు ట్రీట్మెంట్ ఇలాగే ఇవ్వాలి, లేకపోతే పిచ్చి తగ్గదు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో కాంచన నా బిడ్డకు ట్రీట్మెంట్ వద్దు, ఏమీ వద్దు, దాని బాధ నేను చూడలేకపోతున్నాను, దయచేసి దాన్ని వదిలేయండి అని దండం పెడుతూ ఉంటే కాంచన నీకు చూడటానికి బాధగా అనిపించవచ్చు, కానీ రోజు అనన్యను పిచ్చిదానిలాగా చూడడం మనందరికీ బాధగానే అనిపిస్తుంది కదా, తన పిచ్చి త్వరగా తగ్గిపోవాలంటే ఇటువంటి ట్రీట్మెంట్ చేయించక తప్పదు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, ట్రీట్మెంట్ పూర్తవుతుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో కాంచన అయ్యో ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదే, నా బిడ్డ బాధను చూడలేకపోతున్నాను అని లీలావతికి ఫోన్ చేస్తుంది. వదిన గారు ఇక్కడ అనన్యకు ఆనంద వదిన గారు హాస్పిటల్లో షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, దాని బాధను చూడలేకపోతున్నాను, మీరు త్వరగా రండి అని అంటూ ఉంటే సరే కాంచన వెంటనే నేను రోహిత్ అక్కడికి వస్తున్నామని చెప్పి లీలావతి రోహిత్ ఇద్దరు కారులో హాస్పిటల్కి వస్తారు. అక్కడ అనన్యను చూడగానే ఆనంద ఏంటిది ఆనంద, అనన్యకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పించడం ఏంటి, ఈ షాక్ ట్రీట్మెంట్ వద్దు ఏమీ వద్దు అని అంటూ ఉంటే అదేంటక్క నువ్వే కదా మొన్న శరణ్య ట్రీట్మెంట్ చేయించనివ్వట్లేదని గొడవ చేశావు, ఇలా షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఖచ్చితంగా అనన్య మామూలు మనిషి అవుతుంది, నా మీద నమ్మకం ఉంచక్క అని ఆనంద అంటూ ఉంటుంది. మనం ఇలా అనన్యకు ట్రీట్మెంట్ చేయించకపోవడం వల్లే తను ఇప్పటి వరకు మామూలు మనిషి అవ్వలేదు, నేను డాక్టర్తో మాట్లాడాను, డాక్టర్ సజెషన్తోనే తనకు ట్రీట్మెంట్ చేయిస్తున్నానని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక అలా లీలావతి ఆనంద వీళ్ళందరూ చూస్తూ ఉండగానే అనన్యకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండడంతో ఇక అప్పుడు అనన్య గట్టిగా కేకలు వేస్తూ దయచేసి ఆపండి, నాకు ఎటువంటి పిచ్చి లేదు, ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అని చెప్పి అరుస్తూ ఉంటే లీలావతి రోహిత్ శరణ్య వీళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక ఆనంద అనన్య చేత కుట్ర బయట పెట్టించినందుకు సంతోషంగా చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.